10 మందిలో ఉన్నప్పుడు మీరు స్పెషల్ గా కనిపించాలన్నా, అందరి దృష్టి మీపైనే ఉండాలన్నా, మీ నడక, మీ మాట, మీ డ్రెస్ ప్రతిదీ మీ విలువను చూపించేలా ఉండాలి. ఎవరికైనా ఫస్ట్ అట్రాక్షన్ డ్రెస్. మీ డ్రెస్ లగ్జరీగా ఉండాల్సిన అవసరం లేదు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రతి ఒక్క ఇంటికి ప్రత్యేకత ఉంటుంది ఫ్రెండ్స్. అది మనమే సృష్టించుకోవాలి. మనమే మన తాతలు అట్లా పాటించుకుంటా వస్తే మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చెప్పుకుంటా ఉంటే వాళ్ళకి అలవాటు అయింది. ఇలా కావోలు, ఇలా ఈ ఇంటి పేరటళ్ళు ఇలా కావాలని అర్థం చేసుకొని మారతారు ఫ్రెండ్స్. ఎవరి గురించి చెప్తున్నానో మీకు అసలు నేను మాట ఎత్తగానే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నానో తెలుసా? నేను ఎవరి గురించి మాట్లాడతానో, ఎలాంటి వాళ్ళ గురించి చెప్తానో అవన్నీ మీకు తెలుసు. అది గురించి అత్తల కోడళ్ళ గురించి. కొంతమంది అత్తలు ఖజానా దొరికినట్టు ఫీల్ అయ్యి వాళ్ళ ఇంటి రూల్స్ను మర్చిపోతారు, చెప్పటం మర్చిపోతారు. అలాగే కొంతమంది కోడళ్ళు కూడా ఏదో బగ్గట్లో ఫ్రీలో దొరికారులే అని వాళ్ళ రూల్ని పట్టించుకోవటం మానేస్తారు. ఇంకా ఏమంటారు, అసలు అలాంటి రూళ్ళు ఉన్నాయంటే కూడా పట్టించుకోరు, నమ్మరు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక్కొక్కళ్ళకి ఈగో అట్లా అనిపిస్తుంది. అంత పొగరగా ఉంటారు, అలా ఈగో అట్లా అనిపిస్తుంది. అయితే అత్తగారు కోడలు రాగానే ఆమె అందసందాలు, ఈ పెళ్ళడావుడి, ఈ సంతోషంలో మర్చిపోయి ఇంటి రూళ్ళని చెప్పడం కొంతమంది మర్చిపోతారు. కొంతమంది ఏం లేండి, 50% ఉన్నారు మర్చిపోతారు. కొంతమంది కోడళ్ళు అదే సనువుగా తీసుకొని ఇంతేనా, మనం ఏం చేయకూడదు, మనకేం తెలియదంటే అయిపోయిద్దని. అలా కాదు ఫ్రెండ్స్. అత్తలకి చెప్తున్నా, కోడళ్ళకి చెప్తున్నా. కొత్త కోడలకి ఏం తెలియదు. అమ్మగారింటికాడ అల్లారు ముద్దుగా వేరేది. మన ఇంటికి రాగానే 10 మంది వస్తారు. మన ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి, కూర్చోబెట్టాలి. మామలు వచ్చినా బావలు వచ్చినా మంచం మీద నుంచి లెగవాలి. కొన్ని మర్యాదలు ఉంటాయి. ఎవరైనా దూరాభారం నుంచి పెద్దవాళ్ళు చుట్టాలు వస్తే కాళ్ళు మొక్కాలి. ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఒక అత్తగారికే ఉంటుంది. మీ అత్తగారు నీకు చెప్పింది కదా, ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడి నీ ఇల్లుని కట్టుకున్న తర్వాత ఖచ్చితంగా నువ్వు నీ కోడలికి చెప్పాలి. చెప్పని తప్పు ఎవరిది? ఇవి చెప్పకుండా ఉంటే వాళ్ళకి ఏ రూలు తెలియదు. ఎవరు వచ్చినా అవమర్యాదగా మాట్లాడతారు, ఎవరు వచ్చినా పట్టించుకోరు, అసలు పని చేయడానికి ఒళ్ళు ఉంచరు. ఎప్పుడైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అత్తల గోడల మధ్య చాలామంది గొడవలు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయో తెలుసా? మిస్అండర్స్టాండింగ్. చిన్న మాటల వల్ల మిస్అండర్స్టాండింగ్. అలా కాకుండా ఉండాలంటే ఆమె రాగానే మన అలవాట్లు మనం చెప్పాలి. మన అద్దుల్లో మనం ఉండాలి, ఆమె అద్దులో ఆమె ఉంటుంది. మన అద్దులు ఎప్పుడైతే మనం మీరుతామో వాళ్ళ అద్దులు కూడా మీరిపోతారు. అసలు మనల్ని పురుగు కన్నా ఏనంగా చూస్తారు. అది ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? మన దగ్గర నుంచి. ఐఎమ్ సారీ ఇలా అంటున్నానని అస్సలు ఫీల్ అవ్వదు. ఎందుకంటే చాలా గొడవలు చూస్తున్నాం, వింటున్నాం, వెళ్తున్నాం కదా. అటు ఇటు నలిగిపోయేది ఎవరో తెలుసా? మధ్యలో కొడుకు, భర్త. 2 పోస్టులు కదా. ఫస్ట్ తల్లి పోస్ట్, తర్వాత భార్య పోస్టు. వాడు పనే చెయ్యాలా, మీ గొడవలోనే ఉండాలా, అది మనశ్శాంతిగా ఉండాలా? ఆలోచించండి ఒకసారి. ఎందుకు చెబుతున్నానంటే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇంటి పెద్దవాళ్ళు. కొంతమంది అమ్మాయిలకి కూడా చెబుతున్నా ఫ్రెండ్స్, పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయిలు, మనం 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మన ఇంట్లో ఉంటాం. ఆ తర్వాత ఉండేది అత్తగారింటికాడ. అది ఆలోచించుకొని మనం ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, వాళ్ళ అలవాట్లు నేర్చుకోవాలని మనకు తెలివి ఉంది, జ్ఞానం ఉందని మనం మాట్లాడుకుంటే కాదు ఫ్రెండ్స్. అది చాతల్లో చూపించాలి. ఎవరైనా చెప్పటానికి ఏముంది, నోరు ఫ్రీ, ఏదైనా చెప్తారు. కొంతమంది అమ్మాయిలు ఎంత విచ్చలవిడిగా విర్రవీగుతా, నాకు అందం ఉంది కదా, ఆస్తి ఉంది కదా, వీడి కాకపోతే ఇంకొకడైనా ఆలోచిస్తున్నారు. ఐఎమ్ సారీ, అందరినీ కాదు, కొందరిని.
ప్లీజ్ ఫ్రెండ్స్ అలా ఆలోచించవద్దు. ఎందుకో తెలుసా, మన క్యారెక్టర్ కోల్పోతాం, మన అందం కోల్పోతాం, ఆరోగ్యం కోల్పోతాం, దేవుడి దృష్టిలో తప్పుడు వాళ్ళం అవుతాం. కొంతమంది అమ్మాయిలు గట్టిగా ఆలోచించాల్సింది ఏందో తెలుసా, మనం ఈరోజు అక్కడికి వెళ్తున్నాం, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, వాళ్ళ గౌరవం కాపాడితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, మనం వాళ్ళని ఆరోగ్యంగా చూసుకుంటారు. ఏ విధంగానైనా సరే మనం వాళ్ళని ఒక మాట అన్నాం అనుకోండి, వాళ్ళు 4 మాటలు అంటారు, వాళ్ళు ఒక మాట అంటే మనం 4. ఇవన్నీ అనుకున్నాక పిల్లలు పుట్టినప్పుడు కానీ, ఏదన్నా మనకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ, ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు కానీ, అస్సలు చుట్టుపక్కల వాళ్ళు కానీ అత్తగారు కానీ పట్టించుకోకపోతే మనం ఎలా బతుకుతాం? ఎందుకో తెలుసా, కొత్త ప్లేసు, వాళ్ళంతా కొత్త వాళ్ళు, మనకు తెలియదు అసలు మనం ఎక్కడో పుట్టి ఎక్కడో వచ్చాం. అందుకని అమ్మాయిలు గట్టిగా ఇక్కడ నిర్ణయించుకోవాలి, వీళ్ళే నాకు సర్వస్వం, వీళ్ళ మీద మమకారం చూపించాలి, తల్లి కన్నా ఎక్కువ, తండ్రి కన్నా ఎక్కువ, ఇదే నాకు సర్వస్వం అని. అప్పుడే ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉంటాం, మన జన్మ సార్థకం అవుతుంది. ప్రతి అమ్మాయి ఆలోచించాలి. ఇవాళ రేపు అమ్మాయిలు వాళ్ళే కొడతారు, వాళ్ళే తిడతారు, వాళ్ళే చంపేస్తారు, వేరే వాళ్ళ మీద వేస్తారు. చంపటం ఈజీ అయిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఎవరితోనన్నా మనం మాట్లాడతాం, ఎవరితోనన్నా మనం ఆశ్రమం తీసుకుంటాము. వాడు ఎన్ని రోజులు ఉంటాడు? అదే కట్టుకున్నవాడైతే చచ్చిందాకుంటాడు. వాడు వచ్చినా కానీ వాడి ఇంటి పేరు మనం మొత్తం, వాళ్ళ ఇల్లు వచ్చిద్ది, ఆస్తులు వస్తాయి, వాళ్ళ చుట్టాలందరూ మన ఎమ్మటపడి ఉంటారు. అదే మనం మధ్యలో ఎవరితోనన్నా పోతే వాడు మనతో మాట్లాడతాడా? చుట్టుపక్కల వాడు మనతో మాట్లాడతాడా? చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలకి మనకు బతకాలనిపించదు. ఇదంతా అవసరమా? నాకు కొద్దిగా మనసులో ఫీలింగ్లతో మాటలు సరిగ్గా రావట్లేదు, ఏదైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ. అందుకే ఫ్రెండ్స్ నేను ఒక్కటే చెప్పేది, గొడవ అయ్యిందంటే ఒక చేత్తో కాదు, 2 చేతులతో సౌండ్ చేస్తేనే గొడవ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి నన్ను తప్పు పట్టకుండా, తప్పుగా అనుకోకుండా అర్థం చేసుకుంటే చాలా ఉంటుంది ఫ్రెండ్స్. మనము రాణిలాగా బతకటం కన్నా మన భర్తని రాజుని చేసి మనం రాణిలాగా బతకాలి. భర్తని ఎదవం చేస్తే మనం ఎదవమండలమే. ఇది కొంతమందికి తెలియదు ఫ్రెండ్స్. మా నాన్న చెప్పేవాడు, మా నాన్న ఏమనేవాడు తెలుసా, భర్తను రాజులాగా చూస్తే మనం రాణులవి, యువరాణులవి, మనకున్నాయి లేకపోని, గుడిసెలో ఉన్నాయి, కట్టుకుంటానికి బట్టలు లేకపోని, ఏమన్నా ఉన్నాయి. అది అర్థం చేసుకొని బ్రతకాలి ఫ్రెండ్స్. మనం అర్థం చేసుకొని బ్రతికితే అర్థంలో ఎంత పరమార్థం ఉందో తెలుసా, జన్మ సార్థకం అయ్యిద్ది. వాళ్ళ రూల్ని మనం పాటిస్తే ప్రత్యక్ష దైవం అంట. నేటి కాలంలో ఎంతమంది పట్టించుకుంటున్నారు ఫ్రెండ్స్? అది ఎంతమంది పట్టించుకుంటున్నారు? మనసు బాధ పెట్టడం, చంపేయటం, వదిలేయటం ఎక్కువ శాతం ఫ్రెండ్స్. ఈ 10-15 సంవత్సరాల నుంచి అయితే అమ్మాయిల అరాచకాలు ఎక్కువైనాయి. ఇది అందరూ అనే మాట అని కాదు, నా కళ్ళతో నేను చూస్తున్నాను, నా ఎదురుగా జరుగుతున్నాయి కొన్ని, నా అనుభవంలో కొన్ని ఉన్నాయి. అమ్మాయిలు చాలా అరాచకాలు చేస్తున్నారు. ఎందుకు అట్లా చేసేది? మనమే దానివల్ల ఆగమైపోతామని అస్సలు అర్థం కావట్లే, ఎందుకో ఏమో. ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఎవరు కానీ చిన్న వాటికి మనం గొడవలు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కానీ మన నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంట. అది ఇది కూడా మా నాన్నే చెప్పాడు. ప్రతి ఒక్కనే మా నాన్న చెప్పినాయి నేను ఫాలో అవుతాను. మన నోరు మంచిది అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ స్వర్గమే. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా హ్యాపీగా బతికేస్తాం. అందు గురించి అత్తలు గోడళ్ళు ఇద్దరు సక్కపడాలి, ఇద్దరు సర్దుకోవాలి, ఇద్దరు మారాలి. ఒక చేత్తో సౌండ్ రాదు, ఇద్దరు వైపు తప్పుంటేనే గొడవలు అవుతున్నాయి. ఓకే, బాయ్, సీ యూ.